అడవిలో పెద్ద ఎలుగుబంటి ఒక్కసారిగా గర్జన చేస్తూ కనిపించింది. ఈ దారిలో ఎవరైనా వస్తారా? నన్ను చూస్తూనే అందరూ తప్పించుకుంటారు. ఎలుగుబంటి రౌద్రంగా కనిపించడంతో జంతువులు దూరంగా పరుగులు పెడుతున్నాయి. ఎలుగుబంటికి ఇది అలవాటు. ఆ కోపం, ఆ గర్జన వల్ల ఎవరూ ధైర్యం చేసి దగ్గరకు రారు. ఆ సమయంలో చిన్న కుందేలు అక్కడికి వచ్చింది. భయంతో వణికిపోతుంది. కుందేలు గొంతు కంపిస్తూ, వణుకుతూ, నన్ను క్షమించు ఎలుగుబంటి మామ, నాకు నీ మీద కోపం ఏమీ లేదు అంటూ చెప్పింది. ఎలుగుబంటి, ఏమిటి? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్ని జంతువులు నన్ను చూసి పారిపోతుంటే నువ్వు ఎందుకు నా దగ్గరకు వచ్చింది అని అడిగింది. కుందేలు, నేను నేను అనుకోకుండా నీ గుడారానికి దగ్గరగా వచ్చా. నేను తప్పు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను తినలేదని సంతోషంగా ఉంది అని అంటుంటే ఎలుగుబంటి ఆశ్చర్యపడి చూస్తుంది. జంతువులు దూరం నుంచి చూస్తూ గుసగుసలాడతాయి. కుందేలు ఏం చేస్తున్నది? ఎలుగుబంటి కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు. చిన్న కుందేలుకి ప్రమాదమే మరి అని అనుకుంటున్నాయి మిగతా జంతువులు. ఈ మాటలు కుందేలుకు కూడా వినిపించాయి. ఎలుగుబంటిని చూసి అన్ని జంతువులకు ఏర్పడిన భయం కుందేలు మనసులో కూడా కొంచెం ప్రవేశించింది. అందరూ నిన్ను భయపెడతారు, నాకు కొంచెం భయం ఉంది. అందరూ నిన్ను చూసి భయపడతారు, నాకు కూడా కొంచెం భయం ఉంది. నువ్వు గర్జిస్తే అడవే కంపిస్తుంది. ఎలుగుబంటి మృదువుగా చూడటం ప్రారంభిస్తుంది. ఈ చిన్న కుందేలు తనతో నిజంగా మాట్లాడుతున్న ఏకైక జంతువు అని తన మనసులో అనుకుంటుంది ఎలుగుబంటి. ఆ రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా అడవిలో భారీ గాలి వీస్తుంది. చెట్లు ఊగిపోతున్నాయి. పైనుంచి ఒక భారీ పొడవాటి చెట్టు కొమ్మ విరిగిపోయి నేల మీద పడుతుంది. కుందేలు భయపడి పరుగులు పెడుతుంది. పరిగెడుతూ పరిగెడుతూ తన కాలి ఎముక చిన్న రాయికి తగిలి జారి కింద పడిపోయింది కుందేలు. అయ్యో, నా కాలు కదలట్లేదు అని అరుస్తుంది నొప్పితో బాధపడుతూ. ఆ సమయంలో మరొక కొమ్మపై నుంచి నేరుగా కుందేలుపై పడబోయింది. సరిగ్గా ఆ క్షణంలో ఎలుగుబంటి అక్కడికి చేరింది. కుందేలు, జాగ్రత్త అని కుందేలుని హెచ్చరించింది ఎలుగుబంటి. అతను భారీ వేగంతో పరిగెత్తి తన బలమైన చేతులతో ఆ పడుతున్న కొమ్మను మధ్యలో పట్టేసి పక్కకు విసిరాడు. కుందేలు ఆశ్చర్యంతో, భయంతో, నమ్మలేని చూపుతో ఎలుగుబంటిని చూస్తూ ఉంది బిత్తరపోయి. కుందేలు, నువ్వు నువ్వు నా ప్రాణం కాపాడావు అని కుందేలు ఎలుగుబంటితో అంది. ఎలుగుబంటి అంటుంది, అందరూ నన్ను చూసి భయపడతారు అని నువ్వు నమ్మడం నాకు బాధేసింది. ఇప్పుడు నువ్వు బాగున్నావా అని అడిగింది కుందేలుని. కుందేలుకి నడవడం కుదరట్లేదు, కాలి వాపు వచ్చింది కాబట్టి. ఎలుగుబంటి మృదువుగా దానిని తన చేతుల్లో ఎత్తుకుంది. కుందేలు కొంచెం భయపడినా తర్వాత అలా ఉండిపోయింది తన చేతిలో. ఎందుకంటే ఎలుగుబంటి చేతుల్లో సురక్షితం అనిపించింది కుందేలుకు. ఎలుగుబంటి కుందేలును తన గుహకు తీసుకువెళ్ళి మృదువైన ఆకుల మీద పడుకోబెట్టాడు. నీళ్లు తెచ్చి ఇచ్చాడు తాగమని. ఎలుగుబంటి అడుగుతుంది కుందేలుని, నీ గాయం పెద్దది కాదు, కానీ నువ్వు నడవలేవు. 3 రోజులు విశ్రాంతి తీసుకోవాలి మరి అని అంది. కుందేలు ఆశ్చర్యపడి చూస్తూ ఉంది.
కుందేలు, నువ్వు నిజంగా ఇంత మంచివాడివా అని అన్నది. ఎలుగుబంటి చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది. నా శరీరం పెద్దది, గర్జన కూడా గొప్పది. అందుకే అందరూ నన్ను కోపంగా అనుకుంటారు. కానీ నేను ఎవరికీ అపకారం చేయాలనుకోలేదు. 3 రోజుల పాటు ఎలుగుబంటి కుందేలును తన గుహలో ఉంచుకొని సేవలు చేసింది. కుందేలు కోసం పళ్ళు, నీళ్లు తెచ్చారు. దాని కాలుకు కూడా మృదువుగా మసాజ్ చేసింది. దానిని నవ్వించేందుకు చిన్న చిన్న కథలు చెప్పింది. అడవిలో మిగతా జంతువులు ఈ మార్పు చూసి ఆశ్చర్యపోయాయి. ఎలుగుబంటి ఇంత మంచివాడా? ఇలాంటి వాడిని ఎవరికీ తెలియదు. కుందేలు 3 రోజుల్లో పూర్తిగా కోలుకుంది. కుందేలు అన్ని జంతువులను పిలిచి ఇలా చెబుతుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఎలుగుబంటి చాలా మంచివాడు. నాకు ప్రాణాపాయం వచ్చినప్పుడు కాపాడాడు. నన్ను 3 రోజుల పాటు చూసుకున్నాడు. అలా చెప్పేసరికి మిగతా జంతువులు షాక్ అవుతూ చూశాయి. ఎలుగుబండేమో ముఖం కిందికి వంచుకొని, నన్ను చూసి మీరు భయపడడం నాకు అలవాటే, కానీ నిజం చెప్పాలి మీకు, నేను ఎప్పుడూ చెడు చేయలేదు. జంతువుల దగ్గరకు వచ్చి మొదటిసారి ఎలుగుబంటిని శత్రువుగా చూడకుండా స్నేహితుడిగా చూశారు. అడవి మొత్తం కలిసి ఒకరోజు చిన్న పండుగ చేసుకున్నారు. జంతువులు నాట్యం చేశాయి. కుందేలు ఎలుగుబంటి చేతిని పట్టుకొని అందరి ముందు చెబుతుంది ఇలా: మనలో ఎవరు ఎలా కనిపిస్తారన్నది కాదు, హృదయం ఎలా ఉందన్నదే అసలు సత్యం. ఎలుగుబంటి చిరునవ్వుతో కుందేలుకు చెయ్యి అందిస్తుంది. తర్వాత వారి స్నేహం అడవిలో ఆదర్శమైపోయింది.